నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ కొంత లీగల్గా చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ రకంగా తాజాగా కేసీఆర్కి ఇచ్చినటువంటి లీగల్ నోటీసులు కనుక చూస్తే స్పష్టంగా ఆయన కొంత లీగల్ అటాక్కి మరోవైపు బిగ్ షాక్కి గురవుతున్నట్టు తెలుస్తోంది. అంటే ఇప్పటికే కేసులో ఉక్కిరి బిక్కిరి బీఆర్ఎస్ పార్టీని చేస్తోంది. మరోవైపు ఒకవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కానీ, లేకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ, లేకుంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్కి కానీ, లేదంటే కనుక ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ సుప్రీం అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ కేసులు కొంత ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉంది. మరోవైపు కాళేశ్వరం పెద్ద ఎత్తున ముంచుకొస్తోంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే కేసుల పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా కేసీఆర్కి ఈ లీగల్ నోటీస్ ద్వారా అతిపెద్ద బిగ్ షాక్ తగిలేదని చెప్పాలి. అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఫెయిల్యూర్ అవుతున్నారు అనే ఒక చర్చ ప్రజలకు బలంగా వెళ్తోంది. మరోవైపు ఆయన అసెంబ్లీకి రావడం లేదు అనే ఒక విమర్శ కూడా ఎదుర్కొంటారు. అంటే కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు. మరోవైపు ఆయన నియోజకవర్గం కానీ, లేదంటే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తరఫున కానీ ఇవాళ పోరాటం లేదు, చర్చించడం లేదు, ఫండ్స్ తీసుకోవట్లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు అనేది $1 మిలియన్ క్వశ్చన్గా మిగులుతోంది. పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా డిమాండ్ చేశారు, రమ్మన్నారు, సూచనలు ఇమ్మన్నారు, పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పరుషమైనటువంటి పదజాలంతో మాజీ సీఎం కేసీఆర్ పైన విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆయన అడుగు బయట పెట్టినటువంటి పరిస్థితి, అసెంబ్లీకి రానటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వరుసగా అసెంబ్లీకి గైర్హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ తరఫున లీగల్ నోటీసులు పంపించారు. ఎందుకు అసెంబ్లీకి రావట్లేదని. ఈ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ తరఫున విజయ్ పాల్ సీనియర్ న్యాయవాది, ఆయన కొంత పోదూరి శ్రీనివాస్ రెడ్డి నోటీసులు పంపించారు. సో ఇప్పుడు హాజరు అసెంబ్లీకి కావట్లేదు అని కేసీఆర్ పైన అనర్హత వేటు ఎందుకు వేయకూడదు అంటూ కూడా ఫార్మర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి విజయ్ పాల్ ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అపోజిషన్ లీడర్గా తన కర్తవ్యాన్ని నిర్వహించినటువంటి కేసీఆర్ సభలో సభ్యుడిగా కొనసాగే అర్హత లేదని నోటీసుల్లో చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రజా సమస్యలపై అసెంబ్లీకి కేసీఆర్ పోరాటం చేయాలని విజయ్ పాల్ సూచిస్తూ ఉన్నారు. లేదంటే అసెంబ్లీకి రాని కేసీఆర్ వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కేసీఆర్కు స్పీకర్ సమన్లు కూడా జారీ చేసి వివరణ కోరాలని విజయ్ పాల్ కోరారు. సో ఇప్పటికే కేసీఆర్ సభ హాజరు కాకపోవడమే రైతులు గొంతు నొక్కడమేనంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. మరి రైతుల పక్షాన, రైతుల ఆత్మహత్యల గురించి పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఎందుకు వాటి మీద నోరెదపడం లేదు, ప్రతిపక్ష నేతగా ఎందుకు పోవట్లేదని చర్చ. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు నిర్వహించారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నడిపించగలిగారు, ఏర్పాటు చేశారు ప్రభుత్వాన్ని. సో ఇప్పుడు పలు పథకాలు, సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టి ప్రజలను ప్రసన్నలు చేసి కొంత మన్నలను కూడా పొందుతున్నారు కేసీఆర్ కొంత మంత్రి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. అది బీఆర్ఎస్ పార్టీ కూడా ఊహించలేదు. అంటే అధికారం ఉంటేనే ప్రజల తరఫున అసెంబ్లీకి వెళ్ళటం ఇది కరెక్ట్ కాదనేది కొందరు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఎన్నికల అయిపోయిన తర్వాత కేసీఆర్ గత కొంతకాలంగా ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలుగా వస్తున్న కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. కేవలం ఒకే ఒకసారి బడ్జెట్ సమావేశాల టైంలో వచ్చినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భాల్లో సభ హాజరు కాకపోవడం పట్ల ఫామ్ హౌస్కి పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ను ప్రజల్లోకి రావాలని పలువురు కోరుతుండగా, అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే కోరుతున్నా ఆయన మాత్రం స్పందించడం లేదు. సో ఇప్పుడు ఫామ్ హౌస్లో జరుగుతున్నటువంటి సమావేశంలోనే ఆయన కొంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి రాజకీయంగా. ఆయన మొన్న మాట్లాడినటువంటి నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కూడా ఆయన ప్రకటించారు. అయితే తాను కొడితే ఎలా ఉంటుందో తెలుసు కదా అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి, అది కూడా కొంత రాజకీయాల్లో సంచలనం రేపెత్తింది, దుమారం రేగింది. సో ఇప్పుడు లీగల్ నోటీసులతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, మరి అసెంబ్లీకి వస్తారా రారా అనేది మాత్రం వెయిట్ చేయాలి. కానీ అసెంబ్లీకి రాకపోవడం మీద మాత్రం తీవ్రమైనటువంటి దుమారం రాజకీయాలు జరుగుతోంది. మరి కేసీఆర్ ఎలా స్పందిస్తారు ఈ వ్యవహారం మీద, అనర్హత వేటు వేయాలని కూడా ఇప్పుడు తెలంగాణ ఫార్మర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నోటీస్ పట్ల స్పీకర్ ఎలా నిర్ణయిస్తారు, ఎందుకంటే ఈ ఒక కాపీ స్పీకర్ కూడా పంపించారు కొంత చర్యలు తీసుకోవాలని, కేసీఆర్ కూడా పంపించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అది ఎలా ఆయన ఆలోచిస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.